ఆ ఓదార్పు యాత్ర కంప్లీట్ అయిన తర్వాత జమీల్ జమాల్ వెళ్ళి కారులో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత హంజా వైపు ఒక లుక్ ఇస్తాడు. ఆ లుక్ కి మీనింగ్ మనం సెకండ్ పార్ట్ చూస్తే గానీ అర్థం కాదు. సో జమీల్ జమాలి క్యారెక్టర్ ఈ సీన్ లో ఇక్కడ హంజాని చూసి ఫస్ట్ లుక్ లోనే తను స్పై అని కనిపెట్టుండొచ్చు. అందుకే అక్కడ అలా లుక్ ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఇది నిజమైతే ఇప్పుడు నేను చెప్పేది కూడా పాసిబులే. ఈ సీన్ లో తన కూతురుతో గొడవ పడినట్టు పడి ఫోన్ ఫడాకని హంజా ముందు ఇస్సిరి కొడతాడు. ఇక్కడ మన ఓజీ స్పై ఇది ఇంటెన్షనల్ గానే చేస్తుండొచ్చు. సో దట్ ఆ ఫోన్ వల్ల హంజా తన కూతురు ఇద్దరై వాళ్ళు ముగ్గురై సారీ మై పాయింట్ ఈస్ వాళ్ళ మధ్య ప్రేమ పుట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటే హంజా పాక్ లో ఇన్ఫిల్ట్రేట్ అవడానికి ఇంకొంచెం ఈజీగా ఉంటది. ఎవరికి కొంచెం కూడా డౌట్ రాకుండా ఉంటది. అందుకే హంజా తన మావ ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెడితే మొహోటం లేకుండా మ్యారేజ్ కి ముహూర్తం పెట్టేస్తాడు. మావులోడు కాదు ముసలోడే కానీ మహానుభావుడు. మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. క్లైమాక్స్ లో ట్విస్ట్ వచ్చినప్పుడు నాకు లిటరలీ బుర్ర దొబ్బేసింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవడు ఎక్స్పెక్ట్ కూడా చేస్తుండడు. ఇది రైటింగ్ అంటే, ఇది డీటెయిలింగ్ అంటే. పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్య ధర్. దావుద్ కి దండం పెట్టి స్లోగా పిండం పెట్టొచ్చాడు. వాట్ ఏ రైటింగ్.